హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నా చేతి వంట. టుడే మై రెసిపీ వచ్చేసి లేత మొక్కజొన్న కంకులతోటి చాలా టేస్టీనైనా ఎంతో సూపర్ యమ్మీగా ఉండే పాయసం చేశానండి. ఇక ఒక గిన్నెకి 2 గిన్నెలు కూడా లాగించేస్తారండోయ్. ఆలస్యం చేయకుండా రెసిపీ చేసే విధానం చూసేద్దామా. ముందుగా మిక్సర్ జార్లోకి వలుచుకున్న లేత మొక్కజొన్న పొత్తులు వేసేసుకొని వాటర్ యాడ్ చేయకుండానే రుబ్బుకోవాలి. తర్వాత అందులోకి కొద్దిగా సాల్ట్, కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని దోసపిండి ప్యాటర్న్లా ఉండేలా వాటర్ని చూసి కలుపుకోవాలండోయ్. ఇక స్టవ్ మీద పెనం పెట్టేసేసి కొద్దిగా ఆయిల్ వేశాక కొద్దిగా పిండి వీడియోలో చూపించినట్టుగా అట్ల మాదిరిగా వేసేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని దూరగా కాల్చుకోవాలండి. ఇప్పుడు వీటిని చల్లారనిచ్చాక ఒక బౌల్లోకి చిన్న ముక్కలుగా చేసేసుకొని పీసెస్ లాగా వేసేసుకోవాలి. తర్వాత దీనికి రుచికి సరిపడగా, అంటే ఒక దోశకి ఒక హాఫ్ గ్లాస్ వరకు పంచదార పడుతుందండి. అలా నేను ఇప్పుడు 2 దోశలకి 2 బౌల్స్, అంటే ఒక బౌల్ వరకు పంచదార వేశాను. పంచదార వేసి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి చిల్లుగా ఉన్న చల్లటి పాలు వేసేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు పక్క పెట్టేసామంటే చాలా టేస్టీనైనా ఎంతో కమ్మని లేత మొక్కజొన్న కంకుల పాయసం రెడీ అయిపోయిందండి. ఇక దీన్ని గోరువెచ్చగానైనా లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇక పైనుంచి కొద్దిగా గార్నిష్కి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవచ్చండి. ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.